ఆమగంధ సుత్తం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ పురాతన బౌద్ధ బోధన ఒక సూటి ప్రశ్న వేస్తుంది. మనల్ని నిజంగా అపవిత్రం చేసేది ఏంటి? మనం తినే తిండా లేక మన పనులా? సరే, మొదటి విషయం, అసలు ఈ ఆమగంధమంటే ఏంటి? చాలా సింపుల్, అశుద్ధత లేదా మురికి. అయితే కశ్యప బుద్ధుడు ప్రకారం మనం మాంసం తింటే అది నిజమైన మురికి కాదట. అసలైన మురికి మన లోపలే ఉంటుంది. అదేనండి, హింస, దొంగతనం, అబద్ధాలు, కోపం, గర్వం, ఇవన్నీ. మనసులో ఇన్ని పెట్టుకుని పైకి ఎన్ని ఆచారాలు పాటిస్తే మాత్రం ఏం లాభం చెప్పండి? ఇక రెండవది, బయట శుభ్రత కన్నా మనసు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ సుత్తంలో తిస్సా అనే ఒక బ్రాహ్మణుడుంటాడు. ఆయనకు మాంసం తినడమంటే మహాపాపం అని ఒక గట్టి నమ్మకం. అందుకే కశ్యప బుద్ధుడు మాంసం స్వీకరించడం చూసి అహంకారంతో నిలదీస్తాడు. కాని బుద్ధుడి మాటలు విన్నాక అతనికి అర్థమవుతుంది, తన మనస్సులోని కోపం, గర్వమే అసలైన మాలిన్యమని. చూసారా, బయట చేసే పనులు కన్నా మనస్సుని క్లీన్గా ఉంచుకోవడమే పాయింట్. చివలిగా ఒక్కసారి ఆలోచించండి, ఈ బోధన ఇప్పటి మన జీవితానికి ఎంత బాగా వర్తిస్తుందో. కొంతమంది పండగ రోజు మాంసం ముట్టుకోరు, కాని అదే ఆఫీస్లో లంచం తీసుకుంటారు లేదా వ్యాపారంలో మోసం చేస్తారు. ఇవే కదా అసలైన ఆధునిక ఆమగంధాలు. అంతేకాదు, వాళ్లు తినే తిండిని బట్టో, వేసుకునే బట్టలను బట్టి ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం, సోషల్ మీడియాలో ద్వేషం చిమ్మడం, ఇవన్నీ కూడా మానసిక మురికే. సో ఆచారం కాదు, ఆచరణే ముఖ్యం. చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక మనిషి పవిత్రతను వాళ్లు తినే తిండి కాదు, వాళ్లు చేతలు, స్వచ్ఛమైన నడవడికే నిర్ణయిస్తుంది.